కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డయేరియా కలకలం రేపుతోంది. గత 3 రోజుల్లో 20 మందికి పైగా డయేరియాతో ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. వీరిలో 15 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 3 డయేరియా బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు, ఆహారం కారణంగానే అనారోగ్యానికి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ షరీఫ్ సూచించారు. త్రీ డేస్ నుంచి వస్తున్నారండి మన దగ్గరికి. అంటే సింపుల్ సిమ్టమ్స్ నుంచే వస్తున్నారు మనకి. మరీ పెద్ద సిమ్టమ్స్ కింద అయితే ఎవరు రావట్లేదండి. ఉన్నా సరే ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళైతే 2 డేస్కి వాళ్ళకి రికవర్ అయ్యి వాళ్ళ డిశ్చార్జ్ కింద పెట్టేస్తున్నామండి. ఒకటని అంటే నార్మల్గా అండి, ఇది సీజనల్ వేరియేషన్స్ కింద వచ్చేదే. బట్ ఏంటంటే కొంచెం డయేరియా ఎక్కువ, మోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే మనం అబ్జర్వేషన్లో పెట్టుకుందాం అని చెప్పి 1 డే ట్రీట్ చేసి తగ్గిన తర్వాత పంపిస్తున్నామండి. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. కొంతమంది బిర్యానీ తిని వచ్చాము, కొంతమంది వాటర్ తాగిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. ఈ కేసెస్ కూడా ఒక ప్లేస్ నుంచి రావట్లేదండి. కొన్ని అయితే మన గోశాల అని ఇటు నుంచి వేరే సైట్స్ నుంచి వస్తున్నాయి. అంటే కంకిపాడు నుంచి కొంచెం ఎక్కువ ఉన్నాయండి. బట్ ప్యానిక్ కావాల్సినంత విషయం అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. పబ్లిక్ అందరికి మాత్రం ఇదే చెప్తున్నానండి, ప్యానిక్ అవసరం లేదు. వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, అందరినీ బాగా ట్రీట్ చేసే సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ అన్నీ బాగా పై అధికారులు కూడా అందరు బాగా సర్వేలెన్స్ చేస్తున్నారు. ఇబ్బంది పడాల్సినంత విషయం అయితే ఏం లేదు. బట్ ఏంటంటే కొంచెం కాచి వడబోసి నీరు తాగండి.